వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ స్టైల్ నాటుకోడి పులుసు సింపుల్గా చెప్తాను, చేసేసుకోండి. ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని ఈ తాలింపులో వేసి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చికెన్ నుంచి వచ్చే వాటర్ మొత్తం ఆ చికెన్ పీల్చుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఇలాగా 20 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారాన్ని వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటికి సరిపడా నీటిని పోసుకొని ఒక మూత పెట్టి హై ఫ్లేమ్లో 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఇందులో చికెన్ మసాలాని వేసి స్టవ్ ఆఫ్ చేస్తే అంతేనండి. ఎంతో సింపుల్గా నోరూరించే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. తెలంగాణలో అందరూ మెచ్చే నాటుకోడి పులుసు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.